వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. ప్రెసిడెంట్ ట్రంప్ బాగా ఫీల్ అవుతున్నారు. ఇరాన్తో చేస్తున్న యుద్ధం గురించి కాదు, హర్ముజ్ జలసంధి విషయంలో నాటో దేశాల తీరుపై తమకు ఎవరి సాయం అక్కర్లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు పిలిచినా నాటో దేశాలు ఎందుకు రావట్లేదు? ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులపై నాటో దేశాల వైఖరేంటి? నాటో దేశాల తీరుపై ట్రంప్ ఫ్రస్ట్రేషన్. ఎవరి సాయం అక్కర్లేదంటూ స్టేట్మెంట్లు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. వార్తో మొదలైన మంటలు ఇంకా చల్లారటం లేదు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై ఎఫెక్ట్ పడుతోంది. ట్రంప్ కూడా దీన్ని తిరిగి తెరిపించేందుకు, నౌకా రవాణా యథాతథంగా కొనసాగించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఇందుకు నాటో దేశాలే కారణం. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కంటే ఎక్కువగా అమెరికా తన మిత్ర దేశాలైన నాటో సభ్యులపై అసహనంగా ఉంది. హర్ముజ్ రక్షణ విషయంలో మిత్ర దేశాలు మొహం చాటేయటం ట్రంప్ కు అస్సలు నచ్చటం లేదు. దాంతో అమెరికాకు నాటో దేశాలకు మధ్య అగాధం పెరుగుతోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయటంతో అక్కడికి యుద్ధ నౌకలు పంపాలని 7 నాటో దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. చమురు అవసరాల కోసం ఆ మార్గంపై ఆధారపడే దేశాలే దాని రక్షణ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిర్మోహమాటంగా నో చెప్పేశాయి. దాంతో తమకు ఎవరి సాయం అక్కర్లేదంటూ ట్రంప్ తేల్చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభంతో నాటోలోని మిత్ర దేశాలు అమెరికాకు సహకరించేందుకు వెనుకాడుతున్నాయన్నారు. ఇరాన్తో యుద్ధానికి ఎవరు సాయం చేయకపోయినా అన్ని దేశాలు మద్దతిచ్చాయన్నారు. యూరప్ రక్షణ కోసం అమెరికా $100 బిలియన్ల ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్ కోసం యుఎస్ లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ తమకు అవసరమైనప్పుడు కనీసం 2 మైన్ స్వీపర్ షిప్లను పంపేందుకు కూడా నాటో దేశాలకు మనసు రావటం లేదని ట్రంప్ అసహనంతో రగిలిపోతున్నారు. యుద్ధం తరువాత నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ మొదలైందిప్పుడు. అయితే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ దీనిపై స్పందించారు. హర్ముజ్ జలసంధి రక్షణకు తాము సిద్ధమే, కానీ అది అమెరికా ఇరాన్ యుద్ధంలో భాగంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ మాక్రాన్ పదవీ కాలం త్వరలోనే ముగుస్తుందన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఇది తమ యుద్ధం కాదని, తమను ఇందులోకి లాగుద్దని EU కూడా రియాక్ట్ అయింది. ఈ క్రమంలో నాటో దేశాల నుంచి సైనిక సాయం లభించకపోయినా ఇరాన్ని ఒంటరి చేసేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ని, హిజ్బుల్లాని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా రాయబారులతో వర్తమానం పంపింది. ప్రెసిడెంట్ ట్రంపే స్వయంగా పిలుపునిచ్చిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు యుద్ధంలోకి దిగటానికి ఇష్టపడట్లేదు. ఇది అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధమని, నాటో రూల్స్ ప్రకారం ఇది ఉమ్మడి రక్షణ పరిధిలోకి రాదనేది యూరోపియన్ దేశాల వాదన. యుద్ధంలోకి నేరుగా దిగితే ఇరాన్ తమ నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని, దాంతో తమ దేశాల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయని వారు భయపడుతున్నారు. బాంబులు, మిసైళ్లతో కంటే దౌత్యపరమైన చర్చల ద్వారానే హర్ముజ్ జలసంధిని తెరిపించాలని కొన్ని నాటో దేశాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. నాటోని ట్రంప్ ఎప్పుడూ ఓ వన్ వే స్ట్రీట్ గా చెప్తారు. అమెరికా కొన్ని బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టి ఐరోపాను రక్షిస్తుందని, కానీ అమెరికాకు అవసరమైనప్పుడు ఆ దేశాలు సాయం చేయవనేది ఆయన వాదన. తాము ఇరాన్ని ఎంతో దెబ్బతీశామని, తమకు ఎవరి సాయం అక్కర్లేదని అంటున్నారు. కాకపోతే మిత్ర దేశాలుగా హర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాల్సిందని ట్రంప్ అంటున్నారు.
ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 40 నుంచి 50% పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఆగిపోవడంతో భారత్ లాంటి దేశాలపై ప్రభావం పడుతోంది. అయితే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ లాంటి నేతలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది నాటో మిషన్ కాదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ది ఎప్పుడు అమెరికా ఫస్ట్ పాలసీ. నాటో దేశాలు అమెరికాకు సాయం చేయకపోతే భవిష్యత్తులో ఉక్రెయిన్ లాంటి దేశాలకిచ్చే సాయాన్ని నిలిపివేస్తానని, నాటో నుంచి తప్పుకుంటామని బెదిరించే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ జియోపాలిటిక్స్ సినారియోలు ఈక్వేషన్స్ మార్చేసే ఛాన్స్ ఉంది. అగ్రరాజ్యం అనగానే గుర్తొచ్చేది అమెరికా. అలాంటి అమెరికా మాటనే పట్టించుకోకుండా పక్కన పెట్టేశాయి నాటో దేశాలు. మరో రకంగా చెప్పాలంటే ట్రంప్ని లైట్ తీసుకున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఈ లెక్కన ట్రంప్ హయాంలో అమెరికా ప్రభావం తగ్గుముఖం పడుతోందా? ట్రంప్ మాటల్ని నాటో దేశాలు ఎందుకు లెక్క చేయట్లేదు? ఇరాన్తో యుద్ధం తర్వాత నాటో చీలిపోతుందా? ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభావం తగ్గుతోందా? నాటో దేశాలు ట్రంప్ని లైట్ తీసుకున్నాయా? హర్ముజ్ పై ట్రంప్ ఏం చేయబోతున్నారు? అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న అనే మాటుంది. కానీ అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే అగ్రరాజ్యం అనే మాటకు విలువ తగ్గుతోందా అనే సందేహాలు మొదలయ్యాయి. ట్రంప్ వైఖరి వల్ల లేక ఆయన విధానాల ప్రభావమో తెలియదు గాని అమెరికా నాటో దేశాల మధ్య ఒక రకమైన అగాధం కనిపిస్తోంది. అమెరికా పిలుపుని నాటోలోని మిత్రదేశాలు ధిక్కరించటమే ఇప్పుడు వరల్డ్ వైడ్ డిబేట్ కు దారితీసింది. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల రక్షణ కవచంగా ఉన్న నాటో ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా ఒక మాట చెబితే వేదంలా భావించే ఐరోపా దేశాలు ఇప్పుడు సొంత దారిని వెతుక్కుంటున్నాయి. కాస్త లోతుల్లోకి వెళితే ఆసక్తికరమైన అంశాలు, అగ్రరాజ్యానికి వీస్తోన్న ఎదురుగాలులకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ మొదట్నుంచి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మీ రక్షణ కోసం మేము ఖర్చు పెట్టడం ఏంటి, మీ వాట మీరు కట్టుకోండని ఆయన బాహాటంగా నాటో దేశాలను నిలదీయటం ఐరోపా నాయకులకు నచ్చలేదు. రక్షణ బడ్జెట్ విషయంలో ట్రంప్ చేసిన కఠిన వ్యాఖ్యలు, నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందనే బెదిరింపులు ఆయా దేశాల్లో అగ్రరాజ్యంపై ఉన్న నమ్మకం సడలిపోయేలా చేశాయి. అంతేకాదు అమెరికాపై అతిగా ఆధారపడటం కూడా ప్రమాదకరమేనని ఫ్రాన్స్ లాంటి దేశాలు బలంగా నమ్ముతున్నాయి. అమెరికాలో ప్రభుత్వం మారినప్పుడల్లా వారి ప్రాధాన్యతలు మారితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన మొదలైంది. అందుకే అమెరికా మాట వినటం కంటే యూరోపియన్ డిఫెన్సివ్ ఇనిషియేటివ్ లాంటి సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవటంపై ఫోకస్ పెడుతున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగిన తరువాత యుద్ధం మొదలయ్యాక అమెరికాకు నాటో మిత్రపక్షాలకు మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయటానికి అమెరికా యుద్ధం ప్రారంభించిన ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఆ దేశంలో పాలన మార్పు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఇరాన్లో ప్రభుత్వం పతనమైతే మిడిల్ ఈస్ట్లో తలెత్తే శరణార్థుల సమస్య, తీవ్రవాదం లాంటి ప్రభావాలను భరించలేమని భావిస్తున్నాయి. దాడులు చేసే ముందు తమను సంప్రదించలేదని, ఇది అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని యూరోపియన్ దేశాలు అసంతృప్తితో ఉన్నాయి. హర్ముజ్ జలసంధిలోకి యుద్ధ నౌకలను పంపితే నేరుగా ఇరాన్తో యుద్ధంలోకి దిగినట్లవుతుందనే ఆలోచనతో ఉన్నారు. పైగా ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కేవలం సైనిక బలంతో కాకుండా దౌత్యపరంగా చర్చలు జరిపి హర్ముజ్లో నౌకల రవాణాకు రూట్ క్లియర్ చేయాలని కోరుతున్నారు.
అమెరికా తన భారీ సైనిక సంపత్తితో ఇరాన్పై దాడులు చేస్తున్న నాటో దేశాల మద్దతు పూర్తి స్థాయిలో లేదు. యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థికంగా, సైనికంగా అలసిపోయున్నాయి. మరో కొత్త యుద్ధంలో తలదూర్చడం వారికిష్టం లేదు. ముఖ్యంగా నాటో దేశాలు తమ రక్షణ కోసం తామే ఖర్చు పెట్టుకోవాలని, అమెరికాపై ఆధారపడొద్దని చేసిన వ్యాఖ్యలు నాటో దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. అందుకే ఇప్పుడు మీరు మొదలుపెట్టిన యుద్ధంలో మేము ప్రాణాలు పణంగా పెట్టలేమనే ధోరణిలో నాటో దేశాలున్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగటం, తమ దేశాల్లోని ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో బ్రిటన్ లాంటి దేశాలు అమెరికాకు పరిమిత మద్దతు మాత్రమే ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇంకొంతకాలం కొనసాగితే దాని ప్రభావం శరణార్థుల రూపంలో ఐరోపాపైనే పడుతుంది. అందుకే ఇరాన్ విషయంలో అమెరికా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలకు నాటో దేశాలు మద్దతివ్వటం లేదు. ఇరాన్ తో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని ఐరోపా భావిస్తోంది. కానీ అమెరికా ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. ఏదేమైనా ఒకప్పటితో పోలిస్తే నాటోపై అమెరికా గుత్తాధిపత్యం తగ్గిందనేది మాత్రం వాస్తవం. ట్రంప్ అనుసరిస్తోన్న లావాదేవీల ధోరణి వల్ల మిత్ర దేశాలు కూడా తమ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నాయి. అమెరికా తన పంతా మార్చుకోకపోతే నాటో కూటమిలో చీలికకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు.